నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీఎస్టీలో అతిపెద్ద దోపిడీ జరిగింది. 100 ఏళ్ల వరకు కోలుకోకుండా కేసీఆర్ విధ్వంసం చేశారన్న రేవంత్. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఈసారి వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానన్న సీఎం జగన్. 50 ఏళ్లకే పింఛను, పెళ్లి కానుక 1,00,000కు పెంపు, బీసీలకు టీడీపీ డిక్లరేషన్లో వరాలు. కేబినెట్ నుంచి గుమ్మనూరు జయరాం అవుట్, సీఎం జగన్ సిఫార్సుకు గవర్నర్ ఆమోదం. పాకిస్తాన్ కంటే దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉంది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ పర్యటనలో భాగంగా సంగారెడ్డిలో 7,000 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. లింగంపల్లి ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రైలును ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మోదీ ఈ సందర్భంగా అన్నారు. బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేశామన్న మోదీ దీని ద్వారా హైదరాబాద్, తెలంగాణకు గుర్తింపు వస్తుందని చెప్పారు. केंद्र सरकार तेलंगाना को विकास की नई ऊंचाइयों पर ले जाने के लिए निरंतर काम कर रही है। इसी अभियान के तहत आज मैं लगातार दूसरे दिन आप सबके बीच तेलंगाना में हूं। कल आदिलाबाद से मैंने तेलंगाना और देश के लिए करीब 56,000 करोड़ रुपए के डेवलपमेंट प्रोजेक्ट शुरू किए। आज मुझे संगारेड्डी से करीब 7,000 करोड़ रुपए की परियोजनाओं का लोकार्पण और शिलान्यास का अवसर मिला है। इनमें हाईवेज, रेलवेज और एयरवेज से जुड़े आधुनिक इंफ्रास्ट्रक्चर के काम भी है। इनमें पेट्रोलियम से जुड़े प्रोजेक्ट भी हैं। कल भी जिन विकास कार्यों का लाभ तेलंगाना को मिला था वो ऊर्जा और पर्यावरण से लेकर इंफ्रास्ट्रक्चर तक अलग अलग क्षेत्रों से जुड़े थे। मैं इसी भावना पर चलता हूं, राज्य के विकास से देश का विकास, यही हमारे काम करने का तरीका है। और इसी संकल्प के साथ केंद्र सरकार तेलंगाना की भी सेवा कर रही है। तेलंगाना में रेल सुविधाओं को बेहतर बनाने के लिए इलेक्ट्रिफिकेशन और दोहरीकरण का काम भी तेज गति से हो रहा है। सनत नगर मौला अली रूट पर दोहरीकरण और इलेक्ट्रिफिकेशन के साथ 6 नए स्टेशन भी बनाए गए हैं। आज यहां से गढ़केसर लिंगमपल्ली के बीच एमएमटीएस ट्रेन सर्विस को भी हरी झंडी दिखाई गई है। इसके शुरू होने से अब हैदराबाद और सिकंदराबाद के कई और इलाके आपस में कनेक्ट हो जाएंगे। इससे दोनों शहरों के बीच ट्रेन यात्रियों को बहुत सुविधा। సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మరో ఏకనాథ్ షిండే అవుతారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలో చేరతారని అన్నారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం దండగన్న కాంగ్రెస్ నేతలు అదే కాళేశ్వరం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగిపోతే రిపేరు చేయకుండా కేసీఆర్ను బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు. ఏనుగెళ్ళింది తోక చిక్కిందన్నట్టు 90-95% మనం పూర్తి చేసినాం పని కాళేశ్వరంలో. ఒక 5-10% ఆఖరికి ఆ చిన్న చిన్న పిల్ల కాలువలవే ఒక కార్యక్రమం మాత్రం మిగిలింది. జరిగిందేంది? కాళేశ్వరంలో గింత కథ ఉంటే, గిన్ని భాగాలుంటే ఒక్క దగ్గర 100 కంపోనెంట్స్లో ఒక్క కంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా 1.6 కిలోమీటర్ల పొడవు ఉండే బ్యారేజ్. ఆ బ్యారేజీలో 85 పిల్లర్లున్నాయి. 85 పిల్లర్లల్లా ఒక్క పిల్లర్ కుంగింది. దాన్ని పట్టుకొని మొత్తం 1,00,000 కోట్లు నాశనమైంది, గందరగోళమైంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆ కుంగిన ఒక్క పిల్లర్ పట్టుకొని ఇలా గోదావరి నీళ్ళని కిందికి సముద్రంలకు రోజు వృధాగా పోతుంటే కళ్ళప్పగిచ్చి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ ఉంటే ఏం చేస్తుండే ఈ పాటికి? ఆ పిల్లర్ ఎక్కడైతే కుంగిందో దాని చుట్టూ ఒక కత్వ గట్టి, కాఫర్ డ్యామ్ అంటారు, ఇంగ్లీష్లో కాఫర్ డ్యామ్ అంటారు, దాన్ని గట్టి అటు ముఖాన నీళ్లు పోకుండా చేస్తాం. గంత కత్వ అంటే ఏం పాడైంది? కట్టలెక్క గట్టి, కరకట్ట లెక్క గట్టి
అటు ముఖాన నిలువకుండా చేసి మిగతా నీళ్ళని ఏవైతున్నదో ఒక రింగు బండు లెక్కేసి ఆడ అవసరమైతే ఒక్క పంపన్న చాలు చేసి పైకి అన్నారంలకు ఆ పైకి సుందిలకు కోసి ఆడికెళ్ళి మల్లన్న సాగర్కు తీసుకుపోయి మల్లన్న సాగర్ నుంచి కుడలిలో వస్తే కుడలిలోకెళ్ళి నర్మాల చెరువులకెళ్ళి మొత్తం మానేరు వారుకుంటూ వచ్చి మన పదిరా, మన కొండాపూరు, మన రామలక్ష్మణపల్లి, మన ఆవునూరు, మన కట్కూరు ఈ పొలాలు ఎండకుండా కాపాడే దమ్ము దక్షత ఉన్న నాయకుడు మన కేసీఆర్. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది, రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీకు పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నేను ఉత్తగా ఆషామాషిగా చెప్తలేని ఈ మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు? బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం? బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో నేను అంటలేను, ఆయనతో మీరు నేనన్నాను రాశారు కొంపదీసి, నేను అనలే. రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో ఆయనతో కాదు, నేను అంటలేను భయ్, ఆయన అన్నాడు. మళ్ళీ చెప్తున్నా మీకు, ఆయనతో కాదు, నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు, వీళ్ళ దివాలా కోర రాజకీయాన్ని. నిజంగా ప్రజలకు కూడా మన సారు కేసీఆర్ గారి విలువ తెలిసి రావాలంటే ఇది జరగవలసిన అవసరం కూడా ఉండే. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఇట్లాంటి వాళ్ళ సన్నాసుల పాలన ఉంటేనే ఒక సమర్థుడి పాలన యొక్క విలువ కూడా ప్రజలకు తెలుస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పొరపాటున ఈ 10 ఏళ్ల తర్వాత పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వస్తే ఏమైంది? ఇప్పుడు 10 ఏళ్ళు మనం కూడా అధికారంలో ఉన్నాం. ఎవరినైనా ఒక మాట అన్నామా కాంగ్రెస్ వాళ్ళను? కానీ అలా బాధతో అంటున్నా, 100% చెప్తున్నా, రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా దగుల్బాజీలు, సన్నాసులు, చాతగాని వెధవలు అనే మాట నేను మాట్లాడుతా ఉన్నా. దమ్ముంటే నీకు చాతనైతే 14 కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు, నీకు దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబ్బాకకు నేను 2 లేన్ల రోడ్డు, డబల్ రోడ్డు నేను మంజూరు చేస్తే నీకు చాతనైతే దాన్ని 4 లేన్ల రోడ్డు చేయి, అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు ఎవడన్నా హౌలగాడు? ఇలా రద్దు చేసిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్లా తాను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదన్నారు. బీజేపీ నేతలు ప్రధానిని తప్పుదో పట్టించారని, కాళేశ్వరంపై 4 వారాల్లో నివేదిక ఇస్తే ఎన్నికలలోపే చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతో టికెట్లు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. తనను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. సీఎంను ఎమ్మెల్యేలు కలిస్తే ఏదో జరుగుతున్నట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విశాఖ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఎన్నికల తరువాత విశాఖలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తానని సీఎం జగన్ మొదటి నుంచి చెప్తున్నారు. తాజాగా సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల తరువాత విశాఖ రాజధాని కావడం ఖాయమని వైసీ వర్గాలు చెప్తున్నారు. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే విశాఖను పరిపాలనా రాజధాని చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో చాలా రోజులుగా విశాఖ నుంచి పాలనపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. విశాఖకు రాజధాని తరలిస్తామని మంత్రులు చాలాసార్లు చెప్పుకొచ్చారు. Interests of the media, everybody wanting that Visakhapatnam is not declared as executive capital. This is the reality. Everybody should keep this in mind, understand this reality. Now moving further, Vizag would have to develop. I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag.
This is my commitment to Vizag. And now, what is the vision for Vizag? See, we need to have 10-year vision. అటు విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను అంటూ సీఎం జగన్ స్వయంగా ప్రకటించినా ఇప్పటి వరకు అందుకు అనుగుణంగా అడుగులు పడలేదు. అయితే తాజాగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ మరోసారి విశాఖ రాజధాని తరలింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరువాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత తాను విశాఖ షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు జగన్. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్లా మారుస్తానని భరోసా ఇచ్చారు. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్లో విజన్ విశాఖ సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం వెనుక ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదు అని సీఎం జగన్ చెప్పారు. రాజధానిగా విశాఖను ప్రకటించినంత మాత్రాన అమరావతిని పక్కన పెట్టినట్లు కాదని స్పష్టం చేశారు. Is the challenge posed by the bifurcation that in fact we have lost out on Hyderabad. Now why is it that Hyderabad is so very important to us, and why is it that we losing Hyderabad has an impact on the state? Every state, for it to progress, you need to have an economic engine, and that economic engine for decades to our erstwhile state was Hyderabad. In fact, to give a perspective, the central government those days used the public sector as the main vehicle to stimulate economic growth. In fact, if we were to see the institutions such as IDPL, NMDC, NFC, IICT, and so forth, they were all set up in Hyderabad. Because of the fact that public sector undertakings, these huge investments came up in Hyderabad, Hyderabad as an area grew beyond any other place in the state. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం జగన్ చేసిన ఈ ప్రకటన రాజకీయంగా కూడా చర్చకు దారితీస్తోంది. ఈసారి విశాఖ సిటీతో పాటు అన్ని చోట్ల గెలవాలని వైసీపీ చూస్తోంది. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖను రాజధానిగా చేస్తామని మరోమారు సీఎం గట్టిగా చెప్పారని అంటున్నారు. అదే టైంలో ఏపీకి రాజధాని ఏది అని అడిగే విపక్షాలకు సరైన సమాధానంగా విశాఖ అని వైసీపీ కౌంటర్ ఇచ్చినట్లయిందని అంటున్నారు. విశాఖను ఎప్పుడో రాజధానిగా ప్రకటించేవారమని అడ్డుకుంటోంది విపక్షమే అని కూడా చెప్పేందుకే ఈ ప్రకటన చేశారని అంటున్నారు. మొత్తానికి ఎన్నికల టైంలో విశాఖ రాజధాని మరోసారి తెరపైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి రానున్న ఎన్నికల్లో ఈ అంశం ఎంత మేర ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. బీసీల దశ దిశ మార్చేందుకే డిక్లరేషన్ ప్రకటించామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మంగళగిరి వేదికగా జై హో బీసీ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచుతామని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల మంది బీసీ కార్మికులు పొట్టగొట్టారని విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బడ్జెట్లో బీసీలకు 3వ వంతు నిధులు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు ఆయన. ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం, జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు నేనే చేశాను. తర్వాత వచ్చినప్పుడు 200 ఉంటే 200 నుంచి 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా, అంచెల వారీగా వీళ్ళు చేశారు. అదే తెలుగుదేశం ఉంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది 2019లో. రేపు రాబోయే రోజుల్లో ఈ 3,000 పింఛన్ని 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటాం. మొట్టమొదటి మీటింగ్ యువగళం.
రెండో మీటింగ్ తాడేపల్లిగూడెం, మూడో మీటింగ్ బీసీ గర్జన జై హో బీసీ మంగళగిరి. 3 మీటింగులకి రాష్ట్రం మొత్తం వైసీపీ గిజగిజలాడుతున్నారు. ఓటమి తప్పదు. ఇంకొక 2-3 మీటింగులు అయితే మీకు అడ్రస్ కూడా గల్లంతు, డిపాజిట్ కూడా రావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లో పొట్టకొట్టింది బీసీలు పొట్టే కొట్టాడు. 30 లక్షల పైచిలకు భవన నిర్మాణ కార్మికులు పొట్టకొట్టాడు ఈ 10 మనిషి. వచ్చి రాగానే ఏలూరులో వైసీపీ అండగా ఉంటామని చెప్పి బీసీలు డిక్లరేషన్ ఇచ్చి దాంట్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా అందరూ నమ్మి ట్రెడిషనల్ టీడీపీ పార్టీని నమ్మి చాలా మంది వైసీపీకి వెళ్ళడం వల్ల వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బకొట్టాడు. ఊహించుకుని 30 మంది పైచిలకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందరికీ చెందాల్సిన ఇసుక, ఒడ్డెరు కులాలు వీళ్ళందరికీ చెందాల్సినవి కాంట్రాక్టులు కానీ, ఇసుక రీచ్లు కానీ, క్వారీలు కానీ ఇవన్నీ ఒక కంపెనీ కట్టబెట్టేశారు. వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు 23 నుంచి 26 వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు. 300 మంది బీసీలని చంపేశారు. మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు. బీసీలకి ఏటా జగన్ చెప్పింది బీసీలకి ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పాడు. వాస్తవానికి 0. బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి 153 కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని 53 కార్పొరేషన్లు కుదించి 56 కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. బడ్జెట్ 0. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి 75,000 అందిస్తామని చెప్పారు. బీసీ మహిళలకి పథకం అందుతున్న లబ్ధిదారుల్లో చాలా వరకు కోత పడతా ఉంది. శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక బీసీ కమిషన్ ఊసేలేదు. బడ్జెట్ లో 3వ వంతు బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. అది పూర్తిగా విస్మరించారు. వైసీపీకి మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. సజ్జల ధనుంజయ చెప్పిన మాటలనే సీఎం జగన్ నమ్ముతున్నారని ఆరోపించారు. ఇక నుంచి తన ప్రయాణం టీడీపీతోనే ఆయన ప్రకటించారు. వైసీపీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని, అయినా జగన్ గుర్తించకుండా ఎవరో చెప్పిన మాటలను నమ్ముతున్నారని ఆరోపించారు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే గుమ్మనూరి జయరాం టీడీపీలో చేరిన వెంటనే సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్కు సమాచారం అందించారు. సీఎం జగన్ నిర్ణయానికి ఆమోదముద్ర వేస్తూ గవర్నర్ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో జయరాం మాజీ మంత్రి అయ్యారు. ఈరోజు దాదాపుగా 12 సంవత్సరాలు క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జయో బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలు, మా కర్నూలు జిల్లా ప్రజలు, రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు సహకారం ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. పాత బస్తీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతోంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎప్పుడు ప్రారంభిస్తారు? ఏ మార్గాలను కలుపుకొని రూట్ మ్యాప్ సిద్ధం చేశారు? ఇంతకు
ఎంత వ్యయంతో పనులు ప్రారంభించబోతున్నారు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే పాత బస్తీలో మెట్రో రైల్ పరుగులు పెట్టబోతోంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం హైదరాబాద్లో 3 మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులో ఉన్నాయి. మియాపూర్, ఎల్బీ నగర్, రాయదుర్గం, నాగోల్, జూబ్లీ బస్ స్టేషన్, మహాత్మా గాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ మధ్య మెట్రో కారిడార్ నిర్మితమైంది. రోజు వేలాది మంది ప్రయాణికులు మెట్రో రైలు సేవలను వినియోగించుకుంటున్నారు. దీన్ని మరింత విస్తరించబోతోంది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్టులో మరో అడుగు ముందుకు పడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పాత బస్తీకి మెట్రో మోక్షం లభించింది. ఈ నెల 8న ఓల్డ్ సిటీలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గానికి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తారు. హైదరాబాద్లో ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్, ఎంజీబీఎస్ల మధ్య 69.2 కిలోమీటర్ల మేర కొన్నేళ్లుగా మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. మొదటి దశ ప్రాజెక్టును ఎల్ఎన్టీ మెట్రో రైల్ సంస్థ దాదాపు 16,000 కోట్లతో చేపట్టింది. అప్పట్లోనే పాత బస్తీకి మెట్రో సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. సర్వే కూడా చేశారు. ఈ లైను నిర్మాణంతో వేలాది ప్రైవేటు ఆస్తులను సేకరించడంతో పాటు కొన్ని చారిత్రక కట్టడాలను తొలగించాల్సి వస్తుందని అప్పట్లో భావించారు. దీనిపై పాత బస్తీలోని కొన్ని పార్టీలతో పాటు స్థానికుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రాజెక్టును చేపట్టకుండా నిలిపివేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా పాత బస్తీకి మెట్రో రైలు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు రూపొందించిన ప్రణాళికను సీఎం ఆమోదించారు. కొత్త లైన్ ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురాని, హవేలీ, ఏత్బార్ చౌక్, అలిజా కోట్ల, మీర్ మొమిన్, దయారా, హరిబౌలి, సాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నామా వరకు ఏర్పాట్లు కానుంది. 5.5 కిలోమీటర్ల మేర మార్గంలో 4 స్టేషన్లు, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, సాలిబండ, ఫలక్నామా ఏర్పాటు చేయనున్నారు. ఇవి చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉంటాయి. మెట్రోతో దాదాపు 1,100 కట్టడాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో 100 అడుగులు, స్టేషన్లు ఉన్న ప్రాంతంలో 120 అడుగుల మేర రోడ్డును విస్తరించాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణతో కలిపి ప్రాజెక్టుకు 2,000 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రకటించారు. రైల్వే లైన్ నిర్మాణంలో ప్రార్థనాలయాలు, చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా ఇంజనీరింగ్ ప్రణాళికలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎంజీబీఎస్ ఫలక్నామా లైన్ నిర్మాణ ప్రాజెక్టును హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రోకే ఇస్తారా, టెండర్లను పిలిచి మరో నిర్మాణ సంస్థకు అప్పగిస్తారా అన్నది ఇంకా తేలలేదు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు మాజీ సీఎం కేసీఆర్కు గూఢచారిగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఆయనపై వేటు పడింది. గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో డీఎస్పీ ప్రణీత్ రావుపై పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఆయన వ్యవహార శైలిపై విచారణ చేయించారు. విచారణలో అది నిజమని తేలడంతో తాజాగా ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రణీత్ రావు కేసీఆర్తో సన్నిహితంగా మెలిగారు. కేసీఆర్కు గూఢచారిగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఎస్ఐబీ ఆపరేషన్ల పేరుతో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. కేసీఆర్ సూచనల మేరకు ప్రణీత్ రావు ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేశారని
పెద్ద ఎత్తున దుమారం రేగింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు దుగ్గ్యాల ప్రణీత్రావు నేతృత్వంలో దాదాపు 30 మంది పోలీసులు రాష్ట్ర డీజీపీపై కూడా నిఘా పెట్టారని అన్నారు. చాలా మంది పోలీసు అధికారులు డిపార్ట్మెంట్లో సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మారడంతో ఆయన్ను ఆ పోస్ట్ నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన డీజీపీ కార్యాలయంలో పనిచేస్తుండగా తాజాగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ప్రణీత్రావు సస్పెన్షన్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను మాయం చేశారు ప్రణీత్. 42 హార్డ్ డిస్క్లను రిమూవ్ చేసిన ప్రణీత్రావు ఎస్ఐబీ ఆఫీసులోని లాగర్ రూంలో ఉన్న ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు ప్రణీత్రావు. కీలక నేతలకు చెందిన ఫోన్ ట్యాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, ఐఎంఈఐ నంబర్లను ధ్వంసం చేశాడు. ఎలక్ట్రీషియన్ సహాయంతో సీసీ కెమెరాలను ఆఫ్ చేయించి డేటాబేస్లో ఉన్న మొత్తం డేటాను రిమూవ్ చేసేశారు. ప్రస్తుతం సిరిసిల్లలో డీసీఆర్బీ డీఎస్పీగా ఉన్న ప్రణీత్రావు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లరాదని ప్రణీత్రావుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రణీత్రావు వ్యవహారంపై సమగ్ర విచారణ అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశం ఉంది. రికార్డుల ధ్వంసానికి సంబంధించి త్వరలో కేసు నమోదుకు దాదాపు రంగం సిద్ధమైంది. కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్కు ఊరట లభించింది. ఆయన మీద దాఖలైన మనీ లాండరింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2017 ఆగస్టులో ఢిల్లీలోని అతని ఫ్లాట్లో లెక్కల్లో చూపించని డబ్బు దొరికింది. ఈ నేపథ్యంలో ఈడీ ఐపీసీ సెక్షన్ 120B కింద 2018లో మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. దీని మీద విచారణ చేపట్టిన ఈడీ 2019 సెప్టెంబర్లో శివకుమార్ను అరెస్టు చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాగా బీజేపీ రాజకీయ కక్షకు పాల్పడుతోందని, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని గతంలో శివకుమార్ పేర్కొన్నారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆ కేసులో ఆయనపై విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. డీఎంకే ఎంపీ ఏ రాజా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించమని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చిన తర్వాత భారతదేశాన్ని చిన్న చిన్న రాజకీయ యూనిట్లుగా విభజించాలని అన్నారు. భారతదేశం ఒక దేశం కాదని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఒక దేశం కాదని, ఒక దేశం అంటే ఒక భాష, ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి ఉండాలని ఉంటుందని అన్నారు. అప్పుడు మాత్రమే అది ఒక దేశంగా పరిగణిస్తారని అన్నారు. భారతదేశం ఒక ఉపఖండమని, ఇక్కడ తమిళం ఒక దేశం, మలయాళం ఒక భాష అని అన్నారు. వేరువేరు ప్రాంతాల ప్రజల సంస్కృతులు కూడా వేరుగా ఉంటాయని అన్నారు. తనకు రామాయణం పైన, రాముడిపైన విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. రాజా చేసిన ఈ వ్యాఖ్యలపైన అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయ ప్రధాన పూజారి మండిపడ్డారు. దీనిపై ప్రధానికి, రాష్ట్రపతికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. భారతదేశ ధర్మాన్ని అవమానించడం, హిందూ దేవుళ్లను బహిరంగంగా కించపరచడం వంటివి క్షమించరానివని, ఈ వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని, వెంటనే ఏ రాజాను అరెస్టు చేయాలని తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధులు అన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.